హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సుకుమార్ పుష్ప 2 సినిమాని తీసి నిజంగా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు. సో పాన్ ఇండియన్ లెవెల్లో ఈ రేంజ్ ఆఫ్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదన్న విధంగా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ గా సుకుమార్ గారికి పేరు వచ్చేసింది. అండ్ ఈ క్రమంలోనే పార్ట్ 3 పుష్ప 3 ద ర్యాంపేజ్ కి సంబంధించినటువంటి హింట్ ని కూడా సినిమా క్లైమాక్స్ లో ఇవ్వడం జరిగింది. బట్ ఈ సినిమాని ఇప్పుడప్పుడే తీసినటువంటి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఈ పుష్ప యొక్క ఫ్రాంచైజ్ కోసమే సుమారు 5 years వరకు టైం స్పెండ్ చేస్తారు. అండ్ స్పెండ్ చేసినటువంటి టైం ఎక్కడా వేస్ట్ కాలేదు. కలెక్షన్స్ ఆ లెవెల్లో వచ్చాయి. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ద ర్యాంపేజ్ స్టార్టింగ్ కంటే ముందర ప్రెసెంట్ రామ్ చరణ్ తో సినిమా చేయాలన్న విషయం సుకుమార్ గారు చెప్పేశారు ఆల్రెడీ. సో ప్రెసెంట్ సుకుమార్ గారి శిష్యుడు అయినటువంటి బుచ్చిబాబు గారితో ప్రెసెంట్ RC16 అనేది తెరపైకి ఎక్కబోతోంది. సో ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. మరి సుకుమార్ ఏం చేయబోతాడు? ఎందుకంటే సుమారు 1.5 year పడుతుంది రామ్ చరణ్ గారు ఖాళీ అవ్వడానికి. అండ్ ఆఫ్టర్ రంగస్థలం తీసినటువంటి సేమ్ కాంబో అనమాట. బట్ ఈసారి ఏంటంటే RC17 లో కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు కథని మొత్తం కూడాను. అండ్ సుకుమార్ గారు ప్రెసెంట్ ఈ కథకి సంబంధించి ఎందుకంటే పుష్ప 2 తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి సుకుమార్ మీద ఒక మార్క్ ఏర్పడిపోయింది. సో దీనికి నెక్స్ట్ లెవెల్లోనే ఉండాలి కానీ ఏ మాత్రం తగ్గకూడదు. సో అందువల్ల స్క్రిప్ట్ ని చాలా బలంగానే ప్లాన్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా ఈ స్క్రిప్ట్ కి సంబంధించినటువంటి పనుల్లోనే ఉండబోతారు. అంటే అప్పటి వరకు ఖాళీగా ఉంటారంటే లేదు, ప్రెసెంట్ ఆయన రైటింగ్స్ యూజ్ చేస్తూ కొన్ని చిన్న సినిమాస్ కూడాను ఆయన రైటింగ్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఓవరాల్ కొన్ని ధర ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు సినిమాలు. సో ప్రెసెంట్ సుకుమార్ గారు అయితే ఖాళీగా లేరు. కానీ నెక్స్ట్ తీయబోతున్నటువంటి రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనిలో చాలా బిజీగా ఉన్నారంట సుకుమార్ గారు ప్రెసెంట్. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత మేబీ ద ర్యాంపేజ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఒక సుమారు 3 to 4 years వరకు ఈ మెగా ఫ్యామిలీని అల్లు ఫ్యామిలీని సుకుమార్ వదిలేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అండ్ మరో పక్క చూసుకున్నట్లయితే రామ్ చరణ్ తో సినిమా చేయడానికి చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నారు. సో ప్రెసెంట్ చేసినటువంటి RC16 లో బుచ్చిబాబు గారు, నెక్స్ట్ సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. అండ్ దాని తర్వాత హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి శౌర్యతో కూడాను రామ్ చరణ్ గారు మాట్లాడినట్టు అండ్ శౌర్య చెప్పినటువంటి లైన్ రామ్ చరణ్ గారికి బాగా నచ్చి ఆ సినిమా కూడా చేద్దాం అన్నారంట. సో రామ్ చరణ్ గారితో ఒక 5 ఏళ్ల తర్వాత అయినా సరే అప్పటికి డేట్లు ఇచ్చినా సరే వర్క్ చేయడానికి చాలా మంది యంగ్ డైరెక్టర్ సిద్ధంగా ఉన్నట్టు ప్రెసెంట్ సోషల్ మీడియాలో టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఈ క్రమంలోనే సుకుమార్ గారి రైటింగ్ స్కిల్స్ మనకు తెలుసు. సో గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ RC16 లో ఆయన ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేసి సుకుమార్ గారు నెక్స్ట్ ఆయన సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ పనిలో పడబోతున్నారు. సో ఇప్పటి వరకు సుకుమార్ గారు చేసినటువంటి ప్రతి సినిమాలో మనకి బీజేఎం ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ గారే. సో ఆల్మోస్ట్ రంగస్థలంలో కూడా అటువంటి బీజేఎం అందించినటువంటి దేవిశ్రీ ప్రసాద్. సో నెక్స్ట్ రామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబోలో రాబోతున్నటువంటి సినిమాకి ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా, లేదా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసినటువంటి సినిమాస్ లో అంటే సుకుమార్ గారు తీసినటువంటి సినిమాస్ లో మీకు ద బెస్ట్ అనిపించినటువంటి సినిమా ఏంటంటే ఇలాంటి సినిమాను కొట్టే సినిమా సుకుమార్ కూడా తీయలేడు అన్నటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.